నెలకి ఆదాయము. ఈ ప్రొఫైల్స్ లో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే జ్యోతి గారు, మనం చూస్తుంటే ప్రొఫైల్స్ చూస్తుంటేనే కూడా చాలా మందికి ఎంతో ఆసక్తికరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు అన్నది మనకు తెలుస్తోంది. అయితే మనం చూస్తే ఈ సంబంధాలు వెతికే క్రమంలో కానీ, ఇప్పుడు తల్లిదండ్రుల అభిరుచి మేరకు కానీ, వధూవరులకు తగ్గట్టుగా కానీ ఈ వివాహాల సంబంధాలు ఏమైనా కొత్త పోకళ్ళు వచ్చాయండి? కొత్త పోకళ్ళు వచ్చాయని చెప్పచ్చమ్మా. ఈ మధ్య కాలంలో మా ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బంది మేము ప్రతిరోజు కూడా ప్రతి విషయం గురించి చర్చిస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో దాదాపు 2 నెలల బట్టి అమ్మాయి తల్లిదండ్రులు అందరూ అలా అంటారని చెప్పనమ్మా, మన్నించాలి. అమ్మాయిల తల్లులు ముఖ్యంగా అమ్మాయికి అంతా నచ్చిందండి, జాతకాలు కుదిరాయి, అబ్బాయి ప్రొఫైల్ అంతా కూడా నచ్చింది. కానీ అండి అమ్మాయి ఆ అబ్బాయితో కొంతకాలం మాట్లాడుతుంది ఫోన్లో, కొంతకాలం మాట్లాడి వాళ్ళిద్దరికీ సరిపోతుంది అనుకుంటే అప్పుడు మనం వివాహం చేద్దామా వద్దా అన్నది నిర్ణయించుకుందామని అమ్మాయి తల్లి చెప్తోంది. ఇది ఎంతవరకు భావ్యం ఒక్కసారి ఆలోచించండి. ఆ అబ్బాయితో నేను సరిగ్గా మాట్లాడతాను, ఇలా మాట్లాడుకుని కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరితే వివాహం చేస్తాను అంటాము. అసలు ఒక తల్లిగా అనవలసినటువంటి మాటలు ఒకసారి ఆలోచించాలి మనల్ని మనం, అది ఎంతవరకు సబబు అని. అంటే ఇది ఒక కొత్త పోకడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు అసలు పెళ్లి చూపులు అన్నటువంటి మాటే లేదు. పెళ్లి చూపులు అన్నటువంటి మాటే లేకపోయినప్పటికీ ఏదో అబ్బాయి మొహం అమ్మాయి మొహం ఒకళ్ళకొకళ్ళకి తెలుస్తుందని మనం పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అంటే అది నిశ్చితార్థం అని కూడా మనం అనం. ఎందుకంటే అది అలా అంటే నిశ్చితార్థం అంటే మన ప్రిస్టేజ్కి ఇష్యూ, అయ్యో మాకు గౌరవానికి భంగం కలుగుతుంది, మాకేదో చదువు రాదనుకుంటారని నిశ్చితార్థం అని కూడా పొరపాటున ఇటు వధువు తల్లిదండ్రులు అన్నారు, వరుడి తల్లిదండ్రులు అన్నారు. ఎందుకంటే అయ్యో మేము చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ అంటేనే బాగుంటుందని నిశ్చితార్థం అన్నటువంటి పదాన్ని వాడం మనం. దాన్ని కూడా ఏం చేస్తున్నాం, అంగరంగ వైభవంగానే ఏర్పాటు చేస్తున్నాం. నిజానికి ఒక పెళ్లి అనుకోవచ్చు అది కూడా, కానీ అక్కడ చెయ్యకూడనివన్నీ కూడా చేస్తున్నాం. అబ్బాయిని అమ్మాయిని పక్కన కూర్చోబెట్టడం, దండలు మార్పించటం, ఉంగరాలు మార్పించటం, ఇలాంటివన్నీ శాస్త్ర ప్రకారం చెయ్యకూడనివి అయినప్పటికీ కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇన్ని చేస్తున్నామే, మరి కొత్తగా ఈ విషయం ఏంటి? పెళ్లి చూపులయ్యి అసలు సంబంధం చెప్పగానే జాతకాలు కుదిరాయి, చదువు నచ్చింది, ఉద్యోగం నచ్చింది, జీతం నచ్చింది, అన్నీ నచ్చాయి. కానీ మా అమ్మాయి అబ్బాయితో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి మాకు అమ్మాయికి సెట్ అవుతాడంటే అప్పుడు మేము ముందుకెళ్తాం సంబంధం విషయంలో అనడము ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించాలి. అమ్మాయి తల్లిదండ్రులు ఇలా ఉంటే అబ్బాయి తల్లిదండ్రులు ఇంకోలా ఆలోచిస్తున్నారు. మా పెద్ద అబ్బాయికి 2 లక్షలు కట్నం ఇచ్చారండి. 2 లక్షల కట్నం ఇచ్చి ఆ అమ్మాయి ఒక్కతే కదా, చాలా ఆభరణాలు పెట్టారు, జాగా ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కారు ఇచ్చారు అని ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద అబ్బాయికి జరిగినట్టే రెండో అబ్బాయికి కూడా అలాగే లాంఛనాలతో వివాహం జరగాలంటే అది అయ్యే పనినా? పెద్ద అబ్బాయి వాళ్ళకంటే వాళ్ళ నాన్నగారికి ఉంది కాబట్టి ఇచ్చారు, ఒక్కతే కూతురు కాబట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి నీకు రెండో కొడుకు, ఆ రెండో కొడుక్కి చదువు క్వాలిఫికేషన్ ప్రకారం వచ్చినటువంటి సంబంధాన్ని మనం చూసినట్లయితే ఆ సంబంధం విషయంలో వాళ్ళు చేసినట్టే వివాహం చేయాలంటే అది అయ్యే పని కాదు. మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్లే ఒకలా ఉంటాయా? ఉండవే. అలాగే ఒక కుటుంబంలో వ్యక్తుల మనస్తత్వాలన్నీ ఒకేలాగా ఉంటాయా? పొరపాటున కూడా ఉండవు. ఒకళ్ళు చాలా శాంత స్వభావులైతే ఒకళ్ళు ముక్కోపై ఉంటారు. కాబట్టి ఒక కుటుంబంలో వ్యక్తులందరూ కూడా ఒకేలా ఉంటారనుకో. అలాంటిది ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి తల్లిదండ్రి ఒకలా వివాహం చేశారని మీకు తర్వాత ఉన్నటువంటి అబ్బాయి కూడా అన్ని లాంఛనాలు ఇచ్చి అదే రకంగా వివాహం చెయ్యటం అంటే ఎంతవరకు సబబు? అది కూడా ఆలోచించాలి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ప్రతి సంబంధం చెప్పగానే నోట్ చేసుకొని చాలా బాగుందమ్మా, అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, కానీ ఇది తీసి పక్కన పెడదాం ఈ సంబంధం, ఎందుకంటే మాకు అన్ని రకాలుగా నచ్చింది, వాళ్ళ నాన్నగారి పొజిషన్ కూడా మాకు చాలా నచ్చింది, కాకపోతే ఈ సంబంధాన్ని పక్కన పెడదాం, ఇంకా ఏదైనా దీనికంటే మంచిది వస్తే అప్పుడు ఇంకో సంబంధం చెప్పండి అంటే ఏంటి ఇది ఏమైనా కూరగాయల బైరవా? మనం కనుక సంతకి వెళ్తే మంచి వంకాయల్ని చాలా చక్కగా నల్లగా నిగనిగలాడుతూ ఉన్నటువంటి వంకాయల్ని ఏరుకోవడం కాదు కదా. ఆడపిల్లని నువ్వు మీ ఇంటికి తెచ్చుకుంటున్నావు అంటే నీకు ఇంటి కీర్తి ప్రతిష్టల్ని నీ ఇంటికి తెస్తున్నావు. ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన వల్లే మీ ఇంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అంతేకాని ఇలా నువ్వు అందంతో తండ్రి గారి యొక్క పరిస్థితిని బట్టి, ఆర్థికంగా ఆయన ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా పరిస్థితిని బట్టి కనుక మనం అలా చూసుకుంటూ పోతే చివరికి నీ ఇంటి గౌరవాన్ని నిలిపేదెవరు? ఆ అమ్మాయే. కాబట్టి మనం ఒక ఆడపిల్లని పెంచుకునేటప్పుడు ముఖ్యంగా ఆలోచించాల్సిందేంటి? ఈ అమ్మాయి నా ఇంటి గౌరవాన్ని నిలుపుతుందా, ముందుగా మా అబ్బాయి మనస్తత్వానికి ఈ అమ్మాయి మనస్తత్వానికి సరిపోతుందా అన్నది మనం ఆలోచించాలి. ఎందుకలా?
మామూలుగా అయితే తల్లిదండ్రులకు తెలుస్తుంది వాళ్ళ అబ్బాయి యొక్క బలహీనతలేంటి బలాలేంటి అన్నవి తల్లిదండ్రులకు తెలుస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఏంటి చక్కగా వాళ్ళు ఉజ్జాయింపుగా చెప్పగలరు, ఈ అమ్మాయి అయితే మన అబ్బాయికి సరిపోతుంది, ఈ అమ్మాయిని చేసుకుంటే మన వాడు సుఖపడతాడు అని తల్లిదండ్రులు చాలా సులువుగా అంచనా వేయగలుగుతారు. అంతేకాని ఏదో అమ్మాయి అందంగా ఉంది, మన నాన్నగారు చాలా కట్నకారకలు ఇస్తా అన్నారు, ఒక్కతే కూతురు అంటే వచ్చినటువంటి అమ్మాయి అసలు దీపం పెడుతుందో లేదో, రోజు పెట్టకపోయినా పర్లేదు, అసలు అత్తగారు మామగారు శరీరం చాలించిన తర్వాత కూడా కొడుకు ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసినప్పటికీ కూడా పితృదేవతలు స్వీకరించరు. ఆ ఇంటి పెద్ద కోడలు వచ్చి శ్రద్ధగా దీపం వెలిగిస్తేనే పితృదేవతలు వచ్చి ఆ నీటిని స్వీకరిస్తారు. మరి ఆ సంస్కారం ఆ అమ్మాయికి ఉన్నదా లేదా అన్నది తల్లిదండ్రి గమనించాలే కానీ ఆ అమ్మాయి కూడా చాలా చదువుకుంది, చాలా సన్నగా ఉంది, చాలా తెల్లగా ఉంది, ఒక ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంది అనుకుని అమ్మాయిని తెచ్చుకోవడం కాదు. ఎంతవరకు నీ కీర్తి ప్రతిష్టల్ని అమ్మాయి నిలపగలుగుతుంది? దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లిని ఉంచారు. ఆ తల్లిని ఉంచుకోవటం వల్ల ఇన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా దశరథ మహారాజు గారి కీర్తికి జనక మహారాజు గారి కీర్తికి వన్నె తగ్గకుండా ఇంకా వారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసేటట్టు సీతమ్మ తల్లి ప్రవర్తన ఉంది. కాబట్టే ఇన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా ఆదర్శ దంపతులుగా మనం ఆ సీతారాముల్ని చెప్పుకుంటున్నాము. ఒక ఆడపిల్ల యొక్క ప్రవర్తన వల్ల ఇరు వంశాలు కూడా ఉద్ధరింపబడతాయి, ఇరు వంశాలు కూడా పేరు తెచ్చుకుంటాయి. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల్లిదండ్రులు వాళ్ళ వివాహాలని ఆలస్యం చేయకుండా చక్కటి సంబంధం వచ్చినప్పుడు ముందుకెళ్ళడమే. ఇలా మాట్లాడుకుంటే కానీ మేము సంబంధం నిశ్చయించుకోము అని అమ్మాయి తల్లులు అనుకుంటే కనుక అసలు వాళ్ళకి ఇంకెప్పటికీ వాళ్ళ అమ్మాయికి మనస్తత్వానికి తగినటువంటి అబ్బాయి దొరికేది? ఒకసారి తల్లిగా ఆలోచించాలి కదా. కాబట్టి మన అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖపడుతుందా లేదా, వాళ్ళ కుటుంబీకుల్లో ఉన్నటువంటి వారి మనస్తత్వం ఎలాంటిది అన్నది ఆలోచించాలే కానీ ఆ అబ్బాయి ఎంత జీతం తెస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంకొక తమ్ముడే ఉండాలి, ఇంకా అసలు ఎక్కువ పిల్లలు ఉండకూడదు, వాళ్ళకి చేసుకునే వాళ్ళకు కూడా ముగ్గురుంటే మా అమ్మాయి కష్టపడిపోతుంది, ఇద్దరే ఉండాలి, లేకపోతే ఒకడుంటే మహదా ఆనందం, ఎందుకంటే ఇంకా అసలు ఇంకెవరు వచ్చిపోయే వాళ్ళు ఉండరు కదా. అమ్మాయి తల్లులు ఇలా ఆలోచించకూడదు. నలుగురిలో ఉండటం వల్లే అమ్మాయి యొక్క ప్రవర్తనకి వన్య వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఏదైనా మనసుకి బాధ కలిగినా లేకపోతే చాలా ఆనందం కలిగినా, ఇప్పుడు మనసుకి బాధ ఎప్పుడు కలుగుతుంది? ఏదో ఒక సందర్భంలో కలగవచ్చు. అలాంటి సందర్భంలోనూ చాలా ఆనందం కలిగిన ఏ ఇల్లు కొనుక్కున్నారు, ఏ వాహనమో కొనుక్కున్నారు, అలాంటి సందర్భంలోనూ నలుగురికి చెప్పుకోవడానికి నా అన్నవారు ఉండాలి. నా అన్నవారు ఉంటేనే మన బాధన్నా పంచుకోగలుగుతారు, సంతోషాన్ని కూడా పంచుకోగలుగుతారు. అలా పంచుకున్నప్పుడు ఏంటి, హృదయం తేలికపడి ఈవిడ కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ అమ్మాయి తల్లి ఆలోచించాలి. అంతేకాని మా అమ్మాయి అసలు జాయింట్ ఫ్యామిలీ వద్దండి, అత్తగారు మామగారు ఆస్తి కావాలి కానీ జాయింట్ ఫ్యామిలీ వద్దు, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తూ అదే విషయాన్ని మనం పిల్లలకి నూరిపోయటం కాదు. మనకి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి మంచి ఫలితాలను కూడా మనం పిల్లలకి చెప్పాలి. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల మనకి ప్రేమాభిమానాలు తెలుస్తాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం మనకే కాదు మన పిల్లలకు కూడా అలవడుతుంది. అందుకనే మీరు గమనించి చూడండి, ఉమ్మడి కుటుంబాల్లో పెరిగినటువంటి పిల్లలకి విడిగా పెరిగినటువంటి పిల్లలకి చాలా తేడా ఉంటుంది. విడిగా పెరిగినటువంటి పిల్లలేంటి, ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్నది పట్టుకొని వాళ్ళు అనుకున్నది అయ్యేంత వరకు కూడా మంకుపట్టు పడుతూ ఉంటారు. కానీ ఉమ్మడి కుటుంబాల్లో పెరిగినటువంటి పిల్లలు ప్రతి దానికి సర్దుకుపోతారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో ఆ సర్దుకుపోయే తత్వం చిన్నతనం నుంచి అలవడుతుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇటు కుటుంబంలో ఉండొచ్చు, ఇటు ఆఫీసుల్లో ఉండొచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళు అలా రాణించగలుగుతారు. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలని మనం ఉదాహరణగా తీసుకొని ఓహో ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు అని మనం చూస్తూ మనం మన పిల్లలకి చెప్పాలి. అప్పుడు ఆడపిల్లల్లో కూడా ఉమ్మడి కుటుంబం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓహో ఉమ్మడి కుటుంబంలో నా అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలోనే మనము ఆనందాన్ని వెతుక్కుంటే కనుక తప్పకుండా అలా నేర్పించాల్సింది ఎవరు? అమ్మాయి తల్లి నేర్పించాలి.
అమ్మాయికి అలా తల్లి అలా నేర్పిస్తూ అమ్మాయి యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఆలోచించకుండా పిల్లవాడు బుద్ధిమంతుడవునా కాదా, నేను ఇంత కష్టపడి పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా బంగారు తల్లిని అయ్య చేతిలో పెడితే సుఖపెడతాడా లేదా, నేను చూసుకున్నట్టు వాళ్ళ నాన్నగారు చూసుకున్నట్టు చూసుకోగలుగుతాడా లేదా, ఇదొక్కటి ఆలోచించాలే కానీ మనస్తత్వం సరిపోయిందా, వాళ్ళ అభిప్రాయాలు కలిశాయా, ఇవన్నీ కలవాలంటే వాళ్ళు కొన్ని రోజులు ఫోన్లలో మాట్లాడుకోవాలి, అలా ఫోన్లలో మాట్లాడుకున్న తర్వాతనే నేను వివాహం నిశ్చయిస్తాను, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. అలా పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ అసలు పెళ్లి కుదరదు. ఎందుకంటే ఏ అబ్బాయితో కూడా మనం అలా మాట్లాడుతూ పోతే, ఎందుకంటే కొత్త కాబట్టి అన్ని పైకే మాట్లాడతాం. ఒక బంధం అంటూ ఏర్పడ్డాక మనం మన మనసులో ఉన్నటువంటి భావాలని పంచుకోగలుగుతామేమో కానీ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళతో మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ తోటి ఒక బాయ్ ఫ్రెండ్ తోటి పై మెరుగులకి మాట్లాడినట్టుగానే ఉంటుంది. వాళ్ళల్లో మనలో ఉన్నటువంటి అంటే బలహీనతల్ని మనం చెప్పుకోలేము. అప్పుడు మనలో ఉన్నటువంటి బలాలనే చెప్పుకొని వాళ్ళల్లో మన మీద మంచి అభిప్రాయం ఏర్పడేటట్టుగా మనం చేసుకోగలుగుతామేమో కానీ మనము నిజానికి బలహీనతనే చెప్పుకోవాలి. ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఏంటి, భర్త యొక్క బలహీనతని భార్య ప్రేమించగలగాలి, భార్య యొక్క బలహీనతని భర్త ప్రేమించగలగాలి. ఇలా వివాహం కాకుండానే ఇలా మాట్లాడుకోవడం వల్ల ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క బలహీనతల్ని చెప్పుకోరు. ఎందుకంటే బలాలే చెప్పుకుంటారు వాళ్ళ మీద ప్రీతి సంపాదించుకోవటం కోసం. కాబట్టి ఇది గమనించి ఇది సబబు కాదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటే చాలా చక్కగా ఉంటుందమ్మా. ఓకే, మీ సంస్థ తరఫు నుంచి మీరు నిర్వహించబోయే ఆధ్యాత్మిక కార్యక్రమ విశేషాలు మరొక్కసారి తెలియచేయండి. తప్పకుండానమ్మా, మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవతి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఇది ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవటానికి స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పుకోవచ్చు. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూర్ణాహుతి సమయంలో సంకల్ప సమయం మటుకు కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడిని కానీ దీనికి కూర్చోబెట్టుకొని మిగతా అంతా కూడా